హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మొలకొచ్చిన ఎర్ర శనగలతో వడలు చేద్దాము. ఈ శనగలు వరలక్ష్మి వ్రతానికి అందరూ తాంబూలంలోకి ఇచ్చినవి. ఈ విధంగా ఒక బాక్స్లో వేసి ఉంచితే మొలకలు వచ్చినవి. వీటిని మంచిగా కడిగి నీళ్ళు మొత్తం పోయేంత వరకు జల్లెట్లో ఉంచి ఆ తర్వాత తీసి మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక పచ్చిమిరపకాయ తుంచి వేసుకోవాలి. అలాగే ఒక ఎండు మిరపకాయ కూడా తుంచి వేసుకొని 2 ఇంచుల అల్లము తరిగి వేసుకోవాలి. 3 వెల్లుల్లిపాయలు వేసి మంచిగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి ఇప్పుడు తీసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ శనగలను బరకగా రుబ్బుకుంటే వడలు విరిగిపోతాయి. ఇది గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇందులో పొట్టు ఉంటుంది కాబట్టి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని తీసి ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక 2 కాడలు స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూను ధనియాల పొడి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, పావు చెంచంత పసుపు, 1/2 స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే ఇందులో 1 స్పూను బియ్యపిండి లేదా శనగపిండి వేసుకొని మంచిగా కలిపి ఈ విధంగా ఉండలుగా చేసుకొని అరచేత్తో ఈ విధంగా ప్రెస్ చేస్తే మంచిగా వడలు వస్తాయి. ఈ విధంగా ఈజీగా చేసుకొని తీసి మనం ముందుగా పొయ్యి పైన కడాయిలో ఆయిల్ వేసి వేడి చేసినాం కదా, అందులో ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేసి నెమ్మదిగా ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ను ఫ్లేమ్ తగ్గించి 1 స్పూన్తోని వడలను నెమ్మదిగా కదిలించి ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వడపిండి కూడా వేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనము తాంబూలంలోకి ఇచ్చిన శనగలు వేస్ట్ కాకుండా ఈ విధంగా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే మొలకలు వచ్చినాయి కదా శనగలకు, చాలా హెల్దీ కూడా. ఈ విధంగా చేసుకొని ఎలా వచ్చినాయో చెప్పండి. ఈ తాంబూలం శనగలే కాదు, మామూలుగా మనము ఇంట్లో ఉన్న శనగలను కూడా ఈ విధంగా నానబెట్టి చేసుకుంటే అప్పుడప్పుడు ఇలా చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. ఈ వడలకు ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు, సింపుల్గా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి వీడియోతో కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.